హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓడిఎఫ్ నుంచి అయితే మరో జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, మిగతా ప్రాసెస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కూడా ఉండదు. సింపుల్గా మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మిగతా ప్రాసెస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం. నెక్స్ట్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనం గమనిద్దాం. గాయస్, నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఓడిఎఫ్ ఫ్యాక్టరీ కమెరాయి నుంచి అయితే రావడం అది జరిగింది. జబల్పూర్లో అయితే ఉంటుంది, మధ్యప్రదేశ్ అనేది గమనించండి. అండ్ గైస్, ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. వేకెన్సీ అనేది చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, టెన్యూర్ బేస్డ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయినా కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మంచి శాలరీతో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా రావడం అయితే జరుగుతుందండి. అండ్ గైస్, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 200 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్ అనేది టెన్యూర్ బేస్ అని ఇక్కడ DBW అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బేసిక్ పే అనేది స్టార్టింగ్ 19,900, దీంతో పాటు DA కూడా రావడం జరుగుతుంది. జనరల్లో అనేది 80 వేకెన్సీస్, OBC నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 30, SC వాళ్ళకు 30, ST వాళ్ళకు 40, EWS వాళ్ళకు 20, అదేవిధంగా ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళకైతే 20 వేకెన్సీ అయితే కేటాయించారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 200 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ గైస్, అందరికీ మంచి అవకాశం. ఇది ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది చూసుకుంటే మ్యాక్సిమం టైం పీరియడ్ అనేది 4 years అయితే ఉంటుంది. ఆఫ్టర్ వాళ్ళ రిక్వైర్ని బట్టి అయితే మీకు ఎక్స్టెండ్ అని కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మంచి శాలరీతో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. కేటగిరీ వైజ్గా SC, ST వాళ్ళకు 5 years వరకు, OBC వాళ్ళకు 3 years వరకు, అండ్ ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళకైతే మీ మిలిటరీలో చేసిన సర్వీస్ని బట్టి అయితే 3 years వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అందరు ఫ్రీగా మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ద జనరల్ మేనేజర్, ఆర్డినేషన్ ఫ్యాక్టరీ, కమిరాయి, అండ్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే జబల్పూర్, మధ్యప్రదేశ్ పిన్ కోడ్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఈ అడ్రస్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది June 30 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జాబ్ స్పెసిఫికేషన్ అని చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హ్యాండిలింగ్ మిలిటరీ ఎక్స్ప్లోజర్స్ అండ్ అమ్యునేషన్ అని చూపించారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్యాక్టరీలో వర్క్ అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మీకు మీ ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇక్కడైతే మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకు ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుందండి. ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉండదు, అయితే మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎవరు ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మీరు చూసుకుంటే అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఇక్కడ చూసుకుంటే ఓడిఎఫ్ ఫ్యాక్టరీలో మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుందండి. వేరే ఎక్కడైనా మీరు అప్రెంటిస్షిప్ చేసి లేదా ఐటీ చేసినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఐటీ చేసిన తర్వాత మీరు ఓడిఎఫ్లో మీరు అప్రెంటిస్షిప్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాంటి వారికి అయితే ఇది మంచి అవకాశం, తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. మీ సింపుల్గా మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసి మీ డాక్యుమెంట్ అటాచ్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ రీసెంట్ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో ఈ ఫామ్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిలప్ చేసి సింపుల్గా మీరు మీ ఫామ్ అనేది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. అండ్ లాస్ట్ డేట్ అనేది June 30 వరకు అయితే మీరు అక్కడికి మీ అప్లికేషన్ అయితే చేరాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.